ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు రెండు చేతులు ఎత్తే రెండు లేపండి, ఒకటి ఉంటే ఒకటి చేయి లేపండి. అందరూ హల్లెలూయా గట్టిగా చెప్పాలి. దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజానికి నేను చాలా తయారై వచ్చాను. వాతావరణం సహకరించట్లేదు కాబట్టి తొందరగా ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక వ్యక్తి జీవితం గురించి విధంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో మనుషులకి చదువులు ఎక్కువ, జ్ఞానం తక్కువ. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటున్నారు, చిన్న చిన్న కుటుంబాలు తయారు చేసుకుంటున్నారు. జీతాలు ఎక్కువ, మనశ్శాంతులు తక్కువ. అత్యుత్తమమైన వైద్య విద్యలు ఉంటున్నాయి, కానీ అనారోగ్యాలు ఎక్కువ. చంద్రుడు తాకిన పక్కింటోడు ఎవడో తెలియని పరిస్థితి. తెలివి ఎక్కువ, మమకారాలు తక్కువ. మత్తు మందులు ఎక్కువ, మంచినీళ్ళు తక్కువ. మనుషులు ఎక్కువ, మానవత్వాలు తక్కువ. ఖరీదైన వాచీలు సమయాలే ఉండట్లేదు అని చెప్పి చక్కగా వ్రాసాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూజ అయిన తర్వాత ఫాదర్ గారు ప్రకటించారు, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు గేటు బయట 2 బొమ్మలు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఒకటి సైతాన బొమ్మ, రెండవది దేవుని బొమ్మ ఉచితంగా ఇవ్వబడుతూ ఉన్నాయి. మీకు నచ్చిన బొమ్మ ఒకటి తీసుకొని వెళ్ళండి అని ఫాదర్ గారు పూజ అయిన తర్వాత ప్రకటించారు. తర్వాత ఫాదర్ గారు చెప్పారు, ఒకటి సైతాను బొమ్మ, ఒకటేమో దేవుడి బొమ్మ. సైతాను బొమ్మ ఏమో బంగారముతో చేయబడింది, దేవుడి బొమ్మ ఏమో మట్టితో చేయబడింది. కాబట్టి మీకు నచ్చిన బొమ్మను తీసుకెళ్ళమని చెప్పి ఫాదర్ గారు చెప్పారు. మీరైతే ఏ బొమ్మను తీసుకెళ్తారు? ఎవరు ఏ బొమ్మను తీసుకెళ్తారు? అమ్మా చూడండి, మా విచారణ దేవుడి బొమ్మ అని చెప్పింది. చప్పలు కొట్టండి ఆవిడకి. కంచి చెర్ల విచారణ వాళ్ళందరూ సాతాను బొమ్మ అని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీకే వదిలేస్తున్నా ఆ జవాబు. ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, అంతోని గారి యొక్క అద్భుతాన్ని తిలకించుదాం. అంతోని గారి యొక్క అద్భుతాన్ని, 2 అద్భుతాలు మనం ఈ రోజున అంతోని గారి గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి, అంతోని గారిని ఇక్కడ స్థాపించుకున్నాం కాబట్టి, ఒక జాలరికి పడిన మరణ శిక్ష అద్భుతంగా అంతోని గారు ఎలాగా రక్షించారో, కాపాడారో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఒక చేపలు పట్టేవాడు, ఆయనకు పడిన మరణ శిక్షను దేవుడు అంతోని గారి ద్వారా ఎలా కాపాడాడో మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఒక జాలరి ఒక గుడిసెలో, సముద్రపు గుడిసెలో, ఆ సముద్రపు ఒడ్డున తన తల్లితో కలిసి జీవిస్తూ ఉన్నాడు. సముద్రపు ఒడ్డున ఆ తల్లితో ఒక చిన్న గుడిసెలో జీవిస్తూ ఉన్నారు. చేపలు పట్టుకొని సముద్రములో జీవించే ఆ యువకుడు చాలా కడుపేదవాడు. బతుకు తెరువు కోసమై ఆ సముద్రం దగ్గరికి వెళ్తారు. అయితే ప్రియవిశ్వాసులారా, అయితే ఆ రాత్రి ఆ పేదవాడు, ఆ తల్లి నిద్రపోతూ ఉండగా పెద్ద గాలులు, వర్షాలు, శబ్దాలు వస్తూ ఉన్నాయి. వణుకుకుంటూ భయపడుతూ వాళ్ళ గుడిసెలు ఏమైపోతాయో, కొట్టుకుపోతామేమో అన్న భయముతో ఉన్న సమయంలో, ఒక ప్రపంచ గాలులు వీచే సమయంలో
తల్లి కొడుకులిద్దరూ ఆ గుడిసెలో కూర్చొని బిక్కుమంటున్న సమయంలో మమ్మల్ని రక్షించండి రక్షించండి అని బయట నుంచి పెద్ద పెద్ద కేకలు వినపడుతున్నాయి. ఈ గుడిసెలో ఉన్న తల్లి కొడుకు ఈ స్వరాన్ని, ఈ శబ్దాన్ని వింటూ ఉన్నారు. మమ్మల్ని రక్షించండి రక్షించండి అని ఈ గాలులు రావడం, ఆయన వర్షము రావడం, ఇదంతా కూడా వాళ్ళు బిక్కుమంటున్న సమయంలో రక్షించండి రక్షించండి అని చెప్పి అర్ధరాత్రి వేళలో అరుపులు బయట వినిపించాయి. ఈ అరుపులు విన్న ఆ పేదవాడు వెంటనే రాత్రిపూట బయటకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఆలోచించకుండా ఎవరో ఆపదలో ఉన్నారు అని చెప్పి తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఆయన చూడకూడని సంఘటన చూస్తాడు. ఒకడు గాయాలతో రక్తముతో మడుగులో పడి ఉంటాడు. రక్తముతో గాయాలతో మడుగులో పడి అది చూస్తాడు. చూసి ఆయన పరామర్శించడానికి వెళ్ళగానే ఆ వ్యక్తి చచ్చిపోతాడు. ఈయన చేతిలో చచ్చిపోతాడు. అంతలోకి సముద్రము ఒడ్డున కాపలా ఉన్న ఒక గురకావాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వీళ్ళు అరిచారు కదా, రక్షించండి రక్షించండి అరవగానే ఈ గురకావాడు పరిగెత్తుకుంటూ వచ్చేసరికల్లా అక్కడ ఉన్నది ఆ గాయపడిన వాడు, అలాగే ఈ పేద కుర్రవాడు, రక్షించడానికి వెళ్ళిన వాడు అక్కడ ఉన్నాడు. ఈ గురకావాడు చూసింది అక్కడ వాళ్ళిద్దరినే చూశాడు. చంపినవాడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. కరెంటు లేదు, వెళ్ళిపోయాడు. అయితే ఈ గురకావాడు చూసింది అక్కడ చచ్చిపోయిన వాడిని, అలాగే ఈ యువకుడిని మాత్రం అక్కడ చూశాడు. ఈ గురకావాడు అనుకున్నాడు, ఖచ్చితంగా ఈ కుర్రవాడే ఆయన చంపి ఉంటాడు అనుకొని ఆయన అధికారులకు ఆయన ఫిర్యాదు చేస్తాడు. ఆయన అధికారులకు వెళ్ళి కంప్లైంట్ చెప్తాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఎలాగో కంటికి కట్టినట్లుగా సాక్ష్యాలు ఉన్నాయి కదా, కాబట్టి ఈ కుర్రవాడే ఆయన్ని చంపి ఉంటాడని చెప్పి అధికారులు ఆయనకు ఉరిశిక్ష వేశారు. ఆ కుర్రవాడికి, రక్షించడానికి వెళ్ళిన కుర్రవాడికి ఉరిశిక్ష వేశాడు. ఎందుకంటే గురకావాడు చెప్తున్నాడు ఆయనే చంపాడు, ఆయన నేను చూసినప్పుడు అక్కడ ఉన్నాడు, అప్పటికి ఈయన చచ్చిపోయాడని చెప్పినప్పుడు ఆయన ఆ దృశ్యాన్ని చూసి అక్కడ వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు కంటికి కట్టినట్టుగా ఉన్నాయి కాబట్టి ఉరిశిక్ష వేయమని ప్రకటించారు. అప్పుడు ఈ తల్లికి తెలుసుద్ది తన కొడుకుని ఉరిశిక్షకు ఆయన ఆజ్ఞ జారీ చేశారని. ఎప్పుడైతే ఆ తల్లికి తెలుస్తుందో ఆ తల్లి వెళ్ళి ఆ అధికారులు కాళ్ళు వేళ్ళు పట్టుకుంటుంది. అయ్యా, మా అబ్బాయి ఆ పని చేయలేదు, రాత్రిపూట గాలి వస్తుంటే, ఆ వర్షం వస్తుంటే బయట నుంచి కేకలు వినపడ్డాయి, రక్షించండి రక్షించండి అని కేకలు వినపడ్డాయి. కాబట్టి ఆ కేకలు విని బయటకు వచ్చి ఈ చూసేసరికల్లా ఆ కుర్రవాడు అక్కడ రక్తముతో కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఆ సమయంలో ఆ కుర్రవాడు చనిపోయాడని చెప్పి ఆ తల్లి లబో దిబో మొత్తుకున్నా వాళ్ళు వినకుండా ఆయన్ని ఉరిశిక్షకు జారీ చేశారు. దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, ఆ గురకవాడు ఖచ్చితంగా ఈడే చంపాడు, ఆ కుర్రవాడు చెప్పాడని చెప్పి తెంపేసినట్టుగా చెప్పేశాడు. అయితే ప్రియవిశ్వాసులరా, ఆ అధికారి కాళ్ళు వేళ్ళు పట్టుకున్నా కానీ అధికారు ఈయన్ని వదిలివేయలా. ఆ అధికారి ఈయన్ని వదలకుండా ఉరిశిక్షకు గురి చేశారు. అయితే ఆ అధికారి ఈ తల్లి బ్రతిమలాడుతుంది, వెళ్ళిపోవట్లేదు. కాబట్టి జాలి వేసి అధికారి ఏం చెప్పాడమ్మా, నీవు నన్ను బ్రతిమలాడితే ఏం జరగదు, ఇక్కడ రాజుగారు ఉంటారు, రాజుగారి అనుమతి తెచ్చుకో, ఆయన జాలి పడతాడేమో, అప్పుడు మేము ఆలోచన చేస్తాము అని చెప్పి ఆ అధికారి ఆ తల్లికి సలహా ఇచ్చాడు. ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవాలి, తన బిడ్డను రక్షించుకోవాలి. కాబట్టి పరుగున ఇదిగో రాజుగారి దగ్గరికి వెళ్తుంది. రాజుగారి దగ్గరికి వెళ్తే చెప్తే వినరు కదా, వినతి పత్రం కావాలి. దారిలో ఒక కుర్రవాడు దొరికితే ఆ కుర్రవాడి చేత వినతి పత్రం రాపించుకుంది ఆ తల్లి. ఆ రాజుగారి భవనముకి వెళ్ళేసరికల్లా చీకటి పడింది, గేట్లు మూసేశారు, ఇక పర్మిషన్ లేదు అని చెప్పి ద్వారపాలకులు అందరూ కూడా ఆమెను ఎంత బతిమిలాడినా ఆమెను రాజుగారి దగ్గరికి పంపించాల. ఆ తల్లికి పూర్తిగా కన్ఫామ్ అయింది, నా కొడుకుని ఉరి తీస్తారు, చచ్చిపోతాడు అని చెప్పి ఆ తల్లి గంపడ వేదనతో
ఇక ఏం చేయాలో అర్థం కాకుండా ఏడ్చుకుంటూ ఆ పత్రాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరింది. ఇక నా కొడుకు లేడు, చచ్చిపోతాడు, తెల్లారితే ఉరిదీస్తారు అని చెప్పి ఆ తల్లి ఆ వేదనతో తల్లడిల్లిపోతూ ఆ ఇంటికి నడవటం ప్రారంభించింది. వెళుతూ ఉంటే ఆ రాత్రిపూట ఏది చీకడో ఎటు దారో తెలియకుండా, భయం లేకుండా ఒక్కతే నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చోటకు వచ్చేసరికల్లా పునీత ఫ్రాన్సిస్ గారి దేవాలయం కనపడుద్ది. దేవాలయ తలుపులు తెరిచి ఉంటాయి. ఈ తల్లి ఆ పత్రం ఉంది కదా, చేతిలో పత్రం ఉంది, తన కొడుకు చేసిన ఆ పని ఏంటో అంతా రాబించుకొని వెళ్ళింది. ఆ దేవాలయం తలుపులు తెరిచి ఉన్నాయి. ఆమె వెళ్ళి మోకరించి చేతులెత్తే లోపు, అమ్మ వెళ్ళిపో, టైం అయిపోయింది, తలుపులు మోస్తున్నామని చెప్పి దేవాలయంలో ఉన్నవారు ఆమెను పంపించేస్తున్నారు. అక్కడ కూడా చెప్పుకోవడానికి ఏమీ అవకాశం లేదు. అయ్యా నా పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి బ్రతిమలాడిన వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఏడ్చుకుంటూ అరుచుకుంటూ, అంతోని గారా ఇదిగో మమ్మల్ని రక్షించు, ఇదిగో నా కొడుకుని రక్షించని ఆ పత్రం ఉందే, ఆ పత్రాన్ని బలిపీఠం మీదకి ఇసిరేసి ఏడ్చుకుంటూ, అంతోని గారా నీవే కాపాడాలని చెప్పేసి ఆ తల్లి కన్నీటితో ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఇంటికి వెళ్తుంది. అర్ధరాత్రి ఎటు వెళ్తుందో తెలియదు, భయం ఏంటో తెలియట్లా. ఎందుకంటే ఆమె మనస్సంతా కూడా తన కొడుకు రేపు ఉరి తీస్తారు, చచ్చిపోతున్నాడు తెలుసు, ఆమెకు కుమారుడు చచ్చిపోతున్నాడని తెలుసు. ఒక్కడే కొడుకు, పేద కుటుంబం. ఇంత బాధతో ఆమె నడుచుకుంటూ వెళ్తుంది. అర్ధరాత్రి 12 దాటిన తరువాత రాజుగారి యొక్క తలుపు కొడుతూ ఉన్నట్లుగా అనిపించింది. రాజుగారి లోపల గదిలో ఉంటే, ఈ అర్ధరాత్రి పూట తలుపు కొట్టేది ఎవరు, ఇంత గట్టిగా కొడుతున్నారు ఎవరని చెప్పేసి రాజుగారు హఠావుటిన వచ్చి తలుపు తెరిస్తే ఒక గురువు అంగీ వేసుకొని రాజుగారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ అంతోని గారు అనే గురువు ఈ రాజుగారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రాజుగారు వెంటనే, గురువు కాబట్టి వెంటనే లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి అప్పుడు వెంటనే ఫాదర్ గారు, రాజుగారు నన్ను క్షమించండి, సమయం కాని సమయంలో వచ్చాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాను, నన్ను క్షమించండి అని మొట్టమొదటిగా గురువు క్షమాపణ అడిగారు రాజుగారి దగ్గర నుంచి. సరే ఫాదర్ చెప్పండి, ఈ అర్ధరాత్రి పూట రావడానికి గల కారణం ఏంటి అని చెప్పి అడిగితే ఫాదర్ గారు చెప్పారు, అయ్యా మీరు ఊరికి ఆజ్ఞాపించిన ఆ యువకుడు ఏ తప్పు చేయలేదు, ఆయన నిర్దోషి, ఆయన వదిలివేయండి అని చెప్పి అడగటానికి వచ్చానండి రాజుగారు అని చెప్తాడు. అప్పుడు రాజుగారు అంటారు, ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది, ఆజ్ఞ జారీ చేశాం, ఆల్రెడీ ఆయన రేపు ఉదయం ఉరి తీస్తారు అని చెప్పేసి, ఇక అది ఎట్ట కుదురుద్ది ఫాదర్ గారు, ఇక కుదరదు కదా, ఒక్కసారి మళ్ళా డిస్కషన్ కూడా సమయం లేదు, తెల్లారితే ఆయన ఉరిదీస్తారు అని చెప్పేసి ఫాదర్ గారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాజుగారు. ఫాదర్ గారు అన్నారు, మీ చేతుల్లో ఉందండి, మీరు ఒక్క ఉత్తరం రాయండి, ఆయన్ని ఉరిశిక్ష నుంచి తొలగించండి అని చెప్పి ఒక్క పత్రం రాయండి అని చెప్పాడు. ఫాదర్ గారి కోరిక మేరకు, ఫాదర్ నేను రాసిన ఆ కుర్రవాడు బ్రతకడు, ఎందుకంటే తెల్లారితే ఆయన ఉరిదీస్తారు, ఈ ఉత్తరం అక్కడికి చేరేసరికల్లా ఆయన చనిపోతాడు, రాసినా ఉపయోగం ఉండదు అని చెప్పి ఫాదర్ గారికి చెప్తే, ఆ ఫాదర్ గారు లేదండి మీరు రాసివ్వండి, మిగతాది నేను చూసుకుంటానని చెప్పారు. సరే ఫాదర్ గారి రిక్వెస్ట్ మీద ఈ రాజుగారు ఉత్తరం రాసి ఆయన్ని ఉరిశిక్ష నుంచి తొలగించండి అని చెప్పి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఫాదర్ గారికి ఇచ్చారు. ఫాదర్ గారు మరో క్షణం ఆయనకు వందనాలు చెప్పి తలుపు బయటకు వచ్చారు. అప్పుడు రాజుగారికి వెలిగింది. ఈ అర్ధరాత్రి పూట మరి వాచ్మెన్లు ఉంటారు, ద్వారపాలకులు ఉంటారు, వీళ్ళందరినీ తప్పించుకుని ఎలా వచ్చాడు ఈయన అని చెప్పి రాజుగారు ఆఫీస్ నుంచి బయటకు రాగానే ఆ గురువు ఎక్కడున్నాడో తెలియదు. గేట్లు వేసేస్తున్నాయి, ఎవరూ గేట్లు తెరవలా, గురువు లేడు. గేట్లు తెరవకుండా అప్పుడు అందరినీ కూడా గంట కొట్టి అందరిని పిలిచాడు. నిద్రలో ఉన్న వాళ్ళ వాచ్మెన్ కానీ ద్వారపాలకులు కానీ అందరూ కూడా వచ్చారు. అక్కడికి
వచ్చి ఆ ఫాదర్ గారిని ఎవరు ఏరి, ఆ ఫాదర్ గారు ఏరి, ఇప్పుడు నా దగ్గర కూర్చున్న ఆ ఫాదర్ గారిని ఎవరు గేట్ తీసి పంపించారంటే ఎవరు రాలేదండి, మమ్మల్ని ఎవరు అడగలేదండి, మేము అసలు గేట్లు తీయలేదండి అని చెప్పి అందరూ చెప్పారు. ఆశ్చర్యం వేసింది, ఎవరు వచ్చారు? అప్పుడు ఆ ఫ్రాన్సిస్ గారి దేవాలయం అన్నానే, అక్కడ ప్రక్కన ఫ్రాన్సిస్ గారి మఠం ఉంది. ఈ తెల్లారిన తర్వాత రాజుగారు ఆయన బటును తీసుకొని ఆ మఠానికి వెళ్ళాడు. మఠానికి వెళ్ళి అర్ధరాత్రి నా దగ్గరికి వచ్చింది, ఎవరు మీ గురువుల్లో, రండి అందరూ బయటికి రండి అని చెప్పి పిలిచారు. ఆ మఠంలో ఉన్న వారు అందరూ వచ్చారు. ఎవరూ అందులో లేరు. అందులో రాజుగారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. ఎవరు మేము రాలేదండి, మేము రాలేదు, ఎవరూ వచ్చిన వాళ్ళు కనపడలేదు. అప్పుడు ఇలాగా చెబుతూ ఉండగా ఈ రాజుగారికి పట్టం, అక్కడ ఆ పట్టములో అంతోని గారు ఉన్నారు. అదిగో ఆ పట్టములో ఉన్న గురువే నా దగ్గరికి వచ్చారు రాత్రి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఈ గురువులందరికీ అంతోని గారు ఇదిగో రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ప్రియవిశ్వాసులరా, మరి తెల్లారితే అక్కడ ఆ కుర్రవాడికి ఉరిశిక్ష పడింది. మరి తెల్లారి అక్కడ జైలు అధికారి, ఉరిశిక్ష వేసే అధికారి, ఆయన లెగగానే ఆయన టేబుల్ మీద రాజుగారి ఉత్తరం అంది. అక్కడ ఇదిగో ఈ కుర్రవాడు నిర్దోషి, చంపవద్దు, ఉరి వేయవద్దు అని చెప్పేసి ఆయన లేచి ఆఫీస్ టేబుల్కి వెళ్ళగానే ఆయన టేబుల్ మీద రాజుగారి ఉత్తరం ఉంది. తలుపులు ఎవరు తీయలేదు, ఎవరు ఆయన్ని అద్భుతంగా ఆ ఉత్తరం ఆయన టేబుల్ మీద పెట్టాడు. ఆ అధికారి ఆ ఉరిశిక్ష వేసే వాళ్ళకి ఆజ్ఞ చెప్పాడు, ఇదిగో ఈ కుర్రవాడిని చంపవద్దు అని చెప్పేసి ఆ రాజుగారి ఉత్తరం చూసి ఆ కుర్రవాడిని ఆ ఉరిశిక్ష నుంచి తొలగించారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ దేవుని బిడ్డలారా, విశ్వాసులు. ఒక జాలరికి పడిన శిక్షణ, ఉరిశిక్షను అంతోని వారుగా కాపాడిన విధానము దేవుని బిడ్డలారా, విశ్వాసులరా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ తల్లి ఆ పేపరు ఎక్కడ వేసింది? ఫ్రాన్సిస్ గారి దేవాలయములో అరుచుకుంటూ, అంతోని గారా నీవే కాపాడాలి అని ఆ వినతి పత్రాన్ని ఆ బలిపీఠ మీద వదిలేసి ఆ తల్లి ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఆ అంతోని గారు బలిపీఠ మీద ఉన్న ఆ వినతి పత్రాన్ని తీసుకొని ఇదంతా నడిపించాడు. ఇదిగో మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ బలిపీఠం మీద ఇదిగో అంతోని గారి పేర మీరు సమర్పించారో ఖచ్చితంగా అవి నెరవేరుతాయని చెప్పి మనం గ్రహించాలి దేవుని బిడ్డలారా, విశ్వాసులు. ఇక రెండవ అద్భుతం, 1674 సంవత్సరంలో స్విట్జర్లాండ్కు చెందినటువంటి ఒక అధికారి ఫ్రాన్స్ దేశానికి వస్తాడు. ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి దుర్కిర్కు అనే ప్రాంతానికి వస్తాడు. ఆయన ఆ ఫ్రాన్స్ దేశానికి క్రొత్తగా వచ్చాడు. అయితే ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించే సందర్భంలో, ఆయన చూసే సందర్భంలో ఆ రాత్రి అక్కడ బస చేయవలసి వచ్చింది. ఆ రాత్రి పూట అక్కడ ఉండవలసి వచ్చింది. అయితే ఆయన ఆ అధికారి, ఆ స్విట్జర్లాండ్కి చెందిన అధికారి కొన్ని వేల బంగారు నాణ్యాలతో అక్కడికి వస్తాడు. ఎందుకంటే ఆయన ఖర్చులకి ఉపయోగపడతాయని చెప్పి బంగారు నాణ్యాలతో వచ్చాడు. ఫ్రాన్స్ దేశానికి వచ్చాడు. దుర్కిర్కి అనే ప్రాంతంలో అక్కడే రాత్రిపూట బస చేయవలసి వచ్చింది. ఒక గది తీసుకున్నాడు. ఆ గదిలో ఆయన నిద్రపోయేటప్పుడు ఆయన తీసుకొచ్చిన బంగారు నాణ్యాలన్నీ కూడా తల కింద పెట్టుకున్నాడు. ఆ తలదిండి కింద పెట్టుకొని రాత్రి నిద్రపోయాడు. నిద్రపోయి లేచేసరికల్లా ఆ బంగారు నాణ్యాలు ఒక్కటి కూడా లేదు. ఆయన క్రొత్తవాడు, ఆ ప్రాంతానికి క్రొత్తవాడు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. బయటికి వెళ్ళాలంటే డబ్బు ఉండాలి చేతిలో, ఏమీ లేదు. అవి తెలిసి ఆయన లేచి చూసేసరికల్లా ఆయన ఆ 60 బంగారు నాణ్యాలు ఆ సంచిలో పెట్టిన, తల కింద పెట్టిన ఆ సంచి కూడా మాయమైపోయింది. ఆయనకి ఏం చేయాలో కళ్ళు బైర్లు కమ్మాయి. ఎవరిని అడగటానికి భాష తెలియదు. అలాగే చెప్పుకుంటే అందరూ కూడా ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ఆయనకి ఇక ఏమీ చేసే పరిస్థితి లేదు. భయం వేస్తుంది. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు.
ఎలా ఎవరికి ఏం వివరించాలో తెలియదు. ఎలాంటి తెలియని ప్రాంతంలో ఆయన భయపడుతూ ఉన్న సమయంలో ఆయన కథోలికుడు కాబట్టి మోకరించి ఒకసారి అంతోని గారా నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పగానే ఆయన గైడ్ చేశాడు. ప్రక్కన ఇదిగో దేవాలయం ఉంది, ఆ అంతోని గారి దేవాలయం ఉందని చెప్పి ఆయన మనస్సులోకి వచ్చినట్లుగా చేశాడు. ఆయన ఆ గదిలో అట్లాగే తలుపు వేసి, ఇంకా సమయం ఉంది కాబట్టి అట్లాగే ఆయన డోరు తాళం వేసి ఆయన దేవాలయంలో పక్కన ఉన్నటువంటి అంతోని గారి దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఫాదర్ గారికి చెప్పాడు, అయ్యా ఇదిగో నేను ఇట్లాగ వచ్చాను, స్విట్జర్లాండ్ దేశం నుంచి ఇక్కడికి వచ్చాను, రాత్రిపూట ఇలా ఎవరో దొంగతనం చేశారు, నా 60 బంగారు నాణ్యాలు తీసేశారు, నాకేం చేయాలో తోచట్లని అని చెప్పి ఏడుస్తూ అక్కడున్న ఫాదర్ గారికి తెలియజేశారు. ఆ పూజ జరిగే సమయంలో ఈయన పూజను సమర్పించుతూ ఉన్నారు. ఈ నాణ్యాలు పోయాయి, ఒక స్విట్జర్లాండ్ దేశం నుంచి వచ్చాడు, ఇక్కడ మన దేశానికి వచ్చాడు, 60 బంగారు నాణ్యాలు పోయాయి కాబట్టి అవి దొరకాలి అని చెప్పి పూజ సమర్పిస్తూ ఉన్నారు. అంతోని గారి పేర పూజ సమర్పిస్తూ ఉన్నారు. అర్పణ జరుగుతూ ఉంది. అప్పుడు ప్రక్కనే అంతోని గారి మఠము కూడా ఉంది. అర్పణ సమయంలో ఆ మఠము దగ్గరికి ఎవరో ఒక పెద్ద సంచితో వచ్చారు. ఆ మఠము దగ్గరికి వచ్చి డోర్లు కొడితే ఆ మఠములో ఉన్న బ్రదర్ గారు బయటకు వచ్చారు. బయటకు వస్తే ఈ సంచితో వచ్చిన ఆయన, ఇదిగో ఈ నాణ్యాలు తీసుకోండి, ఇదిగో బహుమతులు తీసుకోండి అంటే ఆ బ్రదర్ గారు తీసుకోరు. ఎందుకో విలువైన వస్తువులాగా ఉన్నాయి, ఖరీదైన వస్తువులాగా ఉన్నాయి అని తీసుకోనంటే ఈయన తీసుకొచ్చిన ఆయన చెప్తాడు, అయ్యా నేను దొంగవాడిని కాదు, ఈ నాణ్యాలు తీసుకొని దేవాలయంలో సమర్పించండి అని చెప్తాడు. ఆ మఠములో ఉన్న బ్రదర్ గారు తీసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ అర్పణ గీతం పాడుతూ ఉన్నారు దేవాలయంలో. అదే సమయంలో ఒక ఆయన సంచి పట్టుకొచ్చి ఆ మఠములో ఆ సంచి ఆ బ్రదర్ గారికి అప్పగిస్తాడు. ఆ బ్రదర్ గారు తీసుకొచ్చి ఆ గురువు గారికి అందజేస్తాడు. ఇదిగో ఎవరో ఒక సంచి తీసుకొచ్చి ఇచ్చారండి. ఆయన వెంటనే మాయమైపోయాడు, సంచి ఇచ్చి వెంటనే మాయమైపోయాడు అని చెప్పి ఫాదర్ గారికి చెప్పారు. పూజ అయిపోయిన తర్వాత ఆయన, ఇదిగో ఇక్కడ పెద్ద సంచి వచ్చింది, అర్పణ సమయంలో ఇదిగో ఒక అంతోని గారు ఇదిగో అర్పణ తీసుకొచ్చి ఇక్కడ సమర్పించారు ఇది అని చెప్పేసి ప్రకటించారు. పూజ అయిన తర్వాత అధికారిని పిలిచారు. అధికారిని పిలిచి ఆ పోయిన సంచి, ఆ సంచిలో ఆ నాణ్యాలన్నీ కూడా ఆ సంచిలో ఉన్నాయి కాబట్టి అధికారికి ఇదిగో అర్పణ సమయంలో అంతోని గారు తీసుకొచ్చి నీ అర్పణలు ఇచ్చారని చెప్పి అక్కడ ఆ అధికారికి ఇవ్వటం జరిగింది. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, అర్పణ సమయంలో అంతోని గారు పోయిన నాణ్యాలను అధికారికి ఇవ్వటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరుల, అలాగే ప్రియ విశ్వాసులారా, అంతోని గారు ఆ అధికారికి చేసిన అద్భుతం మన అనుదిన జీవితాలలో మనం కూడా గుర్తించాలి. ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, అంతోని గారి యొక్క అద్భుతాలు బోలెడన్నీ కూడా పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయ మనకి తోడుగా ఉంటుందని గ్రహించాలి. అంతోని గారికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది, అది జరిగి తీరుతుంది. ఆయన మధ్యస్థ ప్రార్థన బలంగా ఉంటుందని చెప్పి మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు మనం విన్న మొదటి పట్టణానికి వెళ్దాం. ఒకసారి వాక్యాన్ని తెరుద్దాం. 7వ అధ్యాయం తెరవండి, బైబిల్ ఉన్న వారు తెరవండి. 7వ అధ్యాయం 12వ వచనం. అంతటా అమస్య ఆమోసుతో దీర్ఘదర్శి, చూడండి అమస్య ఎవరు, ఆమోసు ఎవరు? ఇక్కడ మాస్త గమనించాలి. అమస్య ఎవరు, ఆమోసు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వాళ్ళండి. 12 గోత్రాల వాళ్ళు. ఇజ్రాయేలు ప్రజలు 2 తెగలుగా విడిపోతారు. 2 తెగలుగా విడిపోతారు. ఉత్తర భాగములో ఉన్నవారేమో
ఉత్తర రాజ్యంగా, ఉత్తర తెగగా, దక్షిణ భాగములో ఉన్న వారేమో దక్షిణ తెగగా, 2 తెగలుగా విడిపోతారు 12 గోత్రాల వాళ్ళు. సొలొమోను మహారాజు బ్రతికున్నంతకాలం ఈ 12 గోత్రాల వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి యెరూషలేము దేవాలయాన్ని అందంగా కట్టుకోగలిగారు. వాళ్ళలో ఐక్యత ఉంది, ఒక కాడి మీద నడిచారు, ఒక మాట మీద ఉన్నారు కాబట్టి మహత్తరమైన దేవాలయాన్ని కట్టుకోగలిగారు. 12 గోత్రాల వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి అద్భుతాన్ని చేయగలిగారు. ఎప్పుడైతే సొలొమోను మహారాజు మరణిస్తాడో 2 భాగాలుగా విడిపోతారు, 2 తెగలుగా విడిపోతారు. ఉత్తర భాగంలో ఉన్న ఆ 10 గోత్రాల వాళ్ళేమో ఉత్తర రాజ్యంగా, దక్షిణ భాగంలో ఉన్న 2 గోత్రాల వాళ్ళేమో దక్షిణ రాజ్యంగా విడిపోతారు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యంగా విడిపోతారు ఇజ్రాయేలు ప్రజల 12 గోత్రాల వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినేవాళ్ళు మాత్రమే చెప్పండి హల్లెలూయా. వినని వాళ్ళు కూడా చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళు 2 తెగలుగా, ఉత్తర రాజ్యం, మరొకటేంటి చెప్పాలి, మరొకటేంటి దక్షిణ రాజ్యం, 2 రాజ్యాలుగా విడిపోయారు. ఉత్తర భాగంలోనేమో 10 గోత్రాల వాళ్ళు, దక్షిణ భాగంలో ఉన్నవారేమో 2 గోత్రాల వాళ్ళు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఇలాగా 2 తెగలుగా ఉన్న 2 రాజధానులు. ఉత్తర రాజ్యానికి రాజధాని పట్టణం సమరియా పట్టణం, దక్షిణ రాజ్యానికి రాజధాని పట్టణం యెరూషలేము నగరం. 2 రాజ్యాలు, 2 రాజధానులు. మన ఆంధ్ర 2 రాష్ట్రాలు, 2 రాజధానులు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా 2 గోత్రాల వాళ్ళు, 2 రాజ్యాలు. ఉత్తర భాగానికి రాజధాని ఏది? ఉత్తర భాగానికి రాజధాని ఏదమ్మా? మీరు వింటలేదు, ఎక్కడో భోజనాలు ఉన్నాయండి. రాజధాని ఏది? ఈ మాట అర్థం కావాలని అమాస్య ఎవరు, తర్వాత ఆమోస్ ఎవరు అర్థం కావాలంటే ఈ అర్థం కావాలి ముందు, లేకపోతే అర్థం కాదు. అమాస్య ఎవరు, ఆమోస్ ఎవరు? కాబట్టి ఉత్తర రాజ్యానికి రాజధాని పట్టణం ఏది? సమరియా పట్టణం. దక్షిణ రాజ్యానికి రాజధాని పట్టణం ఏది? యెరూషలేము పట్టణం. ఉత్తర రాజ్యంలో 10 గోత్రాల వాళ్ళేమో సమరియా పట్టణాన్ని, దక్షిణ రాజ్యంలో ఉన్న 2 గోత్రాలు బెంజమిన్, యోధా 2 గోత్రాల వాళ్ళేమో దక్షిణ రాజ్యాన్ని, యెరూషలేము నగరాన్ని రాజధాని పట్టణంగా పెట్టుకున్నారు. 2 రాజధానులు, 2 రాజ్యాలు. ఏమేంటివి అవి చెప్పండి, చెప్పండి. రాజ్యాల పేరేంటి? ఉత్తర రాజ్యం, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యానికి రాజధాని పట్టణం ఏది? ఏదమ్మా? అందరూ చెప్పాలి, నిద్రపోయినా గుర్తు పెట్టుకోవాలి ఈరోజు. ఏదమ్మా? ఉత్తర రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు ఉన్నాయి. దక్షిణ రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఎన్ని? 2 గోత్రాల వాళ్ళు. దక్షిణ రాజ్యానికి రాజధాని పట్టణం ఏది? ఏదమ్మా? యెరూషలేము నగరం. ఉత్తర రాజ్యానికి రాజధాని పట్టణం ఏది? సమరియా పట్టణం. కొంతమంది చక్కగా వింటున్నారు దేవుని వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి కొత్తగా ఏర్పడింది ఉత్తర రాజ్యం. యెరూషలేము నగరం ఆల్రెడీ ఉన్నది ఎప్పుడో. కాబట్టి కొత్తగా ఏర్పడిన రాజ్యం ఏది? కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏదంటే ఉత్తర రాష్ట్రం, అంటే సమరియా రాజ్యం కొత్తగా ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఈ కొత్త రాజ్యానికి కొత్త రాజు వచ్చాడు. కొత్త రాజుని ఎన్నిక చేశారు. ఆ రాజు పేరే యెరోబాము అనే రాజుని ఉత్తర రాజ్యానికి రాజుగా ఎన్నిక చేశారు. అలాగే దక్షిణ రాజ్యం ఆల్రెడీ కొత్తదా, పాత రాజ్యమే, పాత రాజధానే. కొత్తగా ఏర్పడింది ఉత్తర రాజ్యం, అనగా సమరియా పట్టణాన్ని రాజధానిగా పెట్టుకున్నారు. కొత్త రాజు వచ్చాడు, ఆయన పేరే యెరోబాము. అక్కడ 11వ వచనం ఉంది, యెరోబాము అనే వ్యక్తి. ఈ యెరోబాము వచ్చి రాజు వచ్చిన తర్వాత ఆయన అంతా కూడా గమనిస్తున్నాడు. ఉత్తర రాజ్యంలో ఉన్న వాళ్ళు దక్షిణ రాజ్యానికి వెళ్ళడం, పండుగలు వచ్చినప్పుడల్లా యెరూషలేముకి వెళ్ళడం, పండుగలు వచ్చినప్పుడల్లా అక్కడ తీర్థయాత్ర చేయడం. కాబట్టి అన్నీ కూడా గమనించాడు. గమనించి ఈ యెరోబాము అనే రాజు ఏం చేశాడు అంటే,
ఇదిగో మీరందరూ ఉత్తర రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా పండుగలు వచ్చేసరికి అలా అటు వెళ్తున్నారు, మీరు అటు వెళ్ళకూడదు అని చెప్పేసి ఈ యెరోబాము రాజు ఏం చేశాడు, మన రాజ్యంలో కొత్త దేవాలయాన్ని కట్టుకుందాం, ఒక పుణ్యక్షేత్రాన్ని కట్టుకుందాం అని చెప్పి ఈ యెరోబాము అనే రాజు ఒక చక్కని దేవాలయాన్ని కట్టాడు. ఎక్కడా ఎక్కడా ఎక్కడ ఉత్తర రాజ్యములో. ఆ ఊరు పేరేంటి? సమరియా పట్టణములో అక్కడ ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరే బేతేలు అనే ఊరిలో దేవాలయాన్ని కట్టాడు. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుడు వసించే స్థలం అని అర్థం. కాబట్టి ఆ ఊరికి ఎట్టాగో మంచి పేరు ఉంది కాబట్టి, అర్థం ఉంది కాబట్టి బేతేలు అనే నగరములో ఒక సుందరమైన దేవాలయాన్ని కట్టాడు ఈ యెరోబాము అనే రాజు. ఎందుకని? ఇక్కడ వాళ్ళు అటు వెళ్తున్నారు, పండుగ వచ్చినప్పుడల్లా తీర్థయాత్రకు అటే వెళ్తున్నారు కాబట్టి ఇటు వాళ్ళు అటు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. తెలుగు ఆంధ్ర విడిపోయిన తర్వాత అక్కడ మొట్టమొదటిగా చీఫ్ మినిస్టర్ ఏం చేశాడు, హిందువులు అయితేమో కనకదుర్గ గట్టుకొస్తున్నారని, కథోలికులు అయితేమో గుణదల వస్తున్నారని అక్కడ ఉన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి ఏం చేశాడు, మీరు అటు వెళ్ళకూడదని చెప్పి అక్కడ ఆయన యాదగిరి గుట్టలో పుణ్యక్షేత్రం కట్టాడు. అటు వాళ్ళు ఇటు రాకూడదని అక్కడ పుణ్యక్షేత్రం కట్టిన తర్వాత వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అలాగే ఈ కొత్త రాజ్యములో, ఈ ఉత్తర రాజ్యములో యెరోబాము అనే రాజు ఏం చేశాడు, ఇటు వాళ్ళు అటు వెళ్ళకూడదు, యెరూషలేము నగరానికి వెళ్ళకూడదు, దక్షిణ భాగానికి వెళ్ళకూడదని ఆయన కొత్త దేవాలయాన్ని కట్టాడు. బేతేలులో కట్టాడు. అక్కడ ఒక పూజారిని పెట్టాడు. ఆ పూజారే అమస్య. ఆ పూజారి పేరే అమస్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు అమస్య ఎవరు? అమస్య ఎవరు చెప్పాలి. అమస్య ఎవరు? ఎక్కడ పూజారి? ఎక్కడ? బేతేలులో కట్టిన దేవాలయంలో పూజారి. ఎవరు పెట్టారు ఆయన్ని? ఎవరు పెట్టారు? యెరోబాము ఎవరు? ఎవరు? రాజు. మరి యెరోబాము మా ఊరు అతను అన్నట్టు చెప్తారేంటి? యెరోబాము అనే రాజు, యెరోబాము అనే రాజు ఈ ఉత్తర రాజ్యంలో దేవాలయం కట్టి పూజారిని పెట్టాడు. నువ్వు పూజలు చేయి, ఇక్కడ ప్రార్థన చూసుకో, ఆధ్యాత్మిక విషయాలలో నువ్వు శ్రద్ధాశక్తులు కలిగి చూసుకో అని చెప్పేసి ఈ కొత్త రాజు యెరోబాము ఈ పూజారిని అమస్యని అక్కడ పెట్టాడు దేవాలయంలో. ఈ పూజారి ఏం చేయాలి? పూజలు చేయాలి. పూజారి ప్రధానమైన పాత్ర ఏంటి? ఏం చేయాలమ్మా చెప్పండి? ప్రతిరోజు కూడా పూజ చేయాలి. విశ్వాసులను ఆత్మను రక్షించే సమర్పణ చేయాలి పూజారి. ఆత్మ ఖాళీ లేదని అంటున్నాడు. ఏ ఇంటికి రమ్మని ప్రార్థన చేయమని కుదరదు అంటున్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక విషయంలో చచ్చిపోతున్నారు వీళ్ళు. ఎవరమ్మా? ఎవరు? వెరీ గుడ్, చెప్పింది ఎవరు? వెంకట్. సూపర్. గట్టికి చప్పట్లు కొట్టండి. ఉత్తర భాగంలో ఉన్న బిడ్డలు ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్నారు. దేవుడు లేడు, దైవికంగా నడిపించేవారు లేరు, ప్రార్థన జీవితం లేదు. అందరూ కలిసి ఉన్నప్పుడేమో 10 గోత్రాలు 12 గోత్రాలు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు దేవునిలో బలపడ్డారు, ఒక కాడి మీద నిలిచారు, యెరూషలేము దేవాలయాన్ని కట్టుకున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్నారు. పూజారిని పెట్టినా వాళ్ళకి లాభం లేదు. కాబట్టి రాజుగారు ఈయన ఒక్కటైపోయారు. ఇంకెవరికి చెప్పాలి? వీళ్ళు చెప్పుకునే వాళ్ళు లేరు. కాబట్టి డైరెక్ట్గా దేవునికి మొరపెట్టుకున్నారు. ఈ 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. అయ్యా, నీవు ఇదిగో 2 గోత్రాలు చేసి దేవాలను కట్టి ఒక పూజారిని పెట్టి కొత్త రాజును పంపించావు, బాగుంది. కానీ మేము ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్నామండి. మా విచారంలో ప్రార్థన లేదండి, మేము చచ్చిపోతున్నాం, మేము ప్రార్థన లేదు, బలపడలేకపోతున్నాం అని చెప్పి డైరెక్ట్గా దేవునికి మొరపెట్టుకున్నారు. వీళ్ళెవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరి సంతానం? ఎవరి సంతానం? అమ్మా సమరియా సంతానం. ఎవరి సంతానం? ఇశ్రాయేలు. వెరీ గుడ్, మా విచారణ చెప్తుంది. అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం.
దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు కదా, నీ సంతతిని ఆకాశ నక్షత్రాలు ఎలా లెక్కకు మికుటంగా ఉన్నాయో, ఇసుక రేణువులు ఎలా లెక్క పెట్టలేమో అలాగే నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని చెప్పాడు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతం ఇశ్రాయేలు ప్రజలంటే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే వాళ్ళ పూర్వులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. కాబట్టి ఈ 10 గోత్ర వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వారి మొరను విన్నాడు. ఏమని ప్రార్థన చేశారయ్యా, మాకు ప్రార్థన జీవితం లేదయ్యా, మాకు నడిపింపు లేదయ్యా, మేము ప్రార్థనలో చచ్చిపోతున్నాము, ఆశపడుతున్నాము, నడిపించే వాళ్ళు లేరయ్యా, ఇదిగో నువ్వు పెట్టిన పూజారి మాకు ప్రార్థనలో సరిగ్గా నడిపించట్లేదయ్యా అని చెప్పి దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు ఏం చేశాడు, దక్షిణ రాజ్యము నుంచి ఆమోసుని పంపిస్తాడు. దక్షిణ రాజ్యములో ఉన్న ఆమోసుని, ఇదిగో నీవు ఉత్తర రాజ్యానికి వెళ్ళు, అక్కడ బేతేలు నగరంలో దేవాలయం కట్టా, అక్కడ ప్రార్థన లేక వాళ్ళు చచ్చిపోతున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ వారిని బలపరచమని ఆమోసుని దేవుడు దక్షిణ రాజ్యము నుంచి పిలుస్తాడు. అక్కడి నుంచి ప్రారంభం అవుద్ది ఈరోజు మొదటి పట్నం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి 12వ వచనం చదవండి. అంతటా అమస్య, అమస్య ఎవరు చెప్పాలి, అమస్య ఎవరు, ఎక్కడ పూజారి, ఎక్కడ పూజారమ్మా, బేతేలు. చాలా ఊర్లు చూస్తుంటాం కదా, బేతేలు మందిరం అని చూస్తుంటాం కదా, చెప్పండి ఎక్కడ పూజారి, బేతేలు ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది చెప్పాలి, ఎక్కడ ఉంది, ఉత్తర రాజ్యములో ఉంది. అంతటా అమస్య, అమస్య చదువు. ఆమోసుతో, ఆమోసు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇటోళ్ళు ఇంటలేదా, వాళ్ళకి వాసన నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి, దక్షిణ రాజ్యం నుంచి వచ్చాడు, ఉత్తర కాదు, దక్షిణము నుంచి ఉత్తరానికి వచ్చాడు. అమస్య ఆమోసుతో, అమస్య ఎవరు, పూజారి, ఆమోసు ఎవరు, ప్రవక్త, ప్రవక్త. అమస్యేమో పూజారి. పూజారిని ఎవరు పెట్టారు, ఎవరు పెట్టారు, రాజుగారు పెట్టాడు. మరి ప్రవక్తను ఎవరు పంపారు, దేవుడు పంపాడు. పూజారి ఎక్కువ, ప్రవక్త ఎక్కువ, చెప్పాలి, 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 చెప్పాలి. ప్రవక్త ఎక్కువ, దేవుడి చేత పంపబడ్డాడు. పూజారి రాజుగారు పెట్టాడు. అంతటా అమస్య, వినండి ఆ మాటలు, అంతటా అమస్య, అమస్య అంటే ఎవరు, పూజారి. అంతటా అమస్య ఆమోసుతో, నువ్వు తిరిగి వెళ్ళిపో, అక్కడ ప్రవచనాలు చెప్పుకో, అక్కడ పొట్ట పోసుకో, ఇక బేతేలులో మాత్రం ప్రవచనాలు చెప్పవద్దు. ఇది రాజుగారి కోవెల, ఇది మా రాజ్యానికి చెందినది. చూడండి ఏం మాట్లాడు, పూజారి ఎవరిని తిడుతున్నాడు, ప్రవక్తను తిడుతున్నాడు. ఏమని, ఎంత ఘోరంగా తిట్టాడు, మళ్ళీ చదువు స్పష్టంగా మాటలు ఫస్ట్ నుంచి. అంతటా అమస్య ఆమోసుతో, ఆ పూజారి ప్రవక్తతో, దీర్ఘదర్శి, ఇక నీవిక నీ రాజ్యానికి తిరిగి వెళ్ళిపో, అక్కడ ప్రవచనాలు చెప్పుకో, అక్కడ పొట్ట పోసుకో. ఆ మాటలు చదువు. అక్కడ ప్రవచనాలు చెప్పుకో, ఇక బేతేలులో మాత్రం నీవు ప్రవచనాలు చెప్పనవసరం లేదని చెప్పేశాడు. ఎవరు, ఎవరమ్మా, ఎవరు, పూజారి చెప్పాడు. ప్రవక్తను దేవుడు పంపిస్తే పూజారి చూడండి ఎంత ధైర్యం తెచ్చుకొని రాజుగారి అండ చూసుకొని ఎంత రెచ్చిపోయాడో. నువ్వు బతుకు తెరువు కోసం వచ్చావు, పొట్టకూడు కోసం వచ్చావు, ఇది నీ రాజ్యము కాదు. ఆ మాటలకు ఆమోసు ఏం చెప్తున్నాడు వినండి. ఇదిగో నువ్వు అనుకున్నట్లుగా నేను భుక్తి కోసం రాలేదు, ప్రవచనాలు చెప్పడానికి రాలేదు, నేను ప్రవక్తల సమాజానికి చెందిన వ్యక్తిని కాదు,
నేను మందల కాపరి, నాకు గొర్రెలు ఉన్నాయి, అత్తి తోటలు ఉన్నాయి, కాబట్టి నేను చాలా బిజీగా ఉండేవాడిని. కానీ ప్రభువు గొర్రెల కాపరి అయిన నన్ను పిలిచి నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులకు ప్రవచనాలు చెప్పమని చెప్పాడు. అందుకే వచ్చా. నువ్వు అనుకున్నట్టు బ్రతుకు తెరువు కోసమో పొట్టకూటి కోసమో నేను ఇక్కడ ప్రవచనాలు చేయడం లేదు. నువ్వు అనుకున్నట్లుగా కాదు. నేను పేదవాడిని కాదు. నాకు గొర్రెల మందు ఉన్నాయి, అతి తోటలు ఉన్నాయి. వాటితో బిజీగా ఉంటే దేవుడు పిలిచాడు కాబట్టి వచ్చా. దేవుడు పిలిస్తే రావాలి కాబట్టి వచ్చానని చెప్పి సమాధానం చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఎవరికి? పూజారి అనేటువంటి తిట్టాడు కదా. పూజారి, పొట్ట పోసుకోవడానికి వచ్చావా? బ్రతుకు తెరువు కోసం వచ్చావా? నువ్వు వెళ్ళు, అక్కడ ప్రవచనాలు చెప్పుకో, మీ రాజ్యంలో ఉంది, అక్కడికి వెళ్ళిపో అని చెప్పాడు కదా. ఆ మాటలకు ఇదిగో సమాధానం చెప్పాడు. ఇప్పుడు శిక్ష ఉండాలి కదా. పూజారి ప్రవక్తను తిట్టాడు కదా. మరి తిట్టినందుకు మరి పనిష్మెంట్ ఏమైనా ఉండాలి కదా. చదవండి. కావున ఇప్పుడు ఆమోసు చెప్తున్నాడు. ఆమోసు దేవుని మాటలు విను. ఇప్పుడు దేవుడు చెప్పే మాటలు విను. ఎవరితో చెప్తున్నాడు? పూజారి అమస్యతో చెప్తున్నాడు ఆమోసు. నీవు తప్పు చేశావు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా నీవు ప్రవచనాలు చేశావు. నీవు నన్ను ప్రవచనాలు చెప్పవద్దని చెప్పావు, పొట్టపూడు కోసం వచ్చానని చెప్పావు, మీ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోమని చెప్పావు. కావున దేవుని యొక్క శాపం విను. కావున అమస్య, చూడండి, నువ్వు చేసిన పాపమునకు గాను నీ భార్య నగరమున వేశ్యమగును, నీ బిడ్డలు పోరిన చేస్తారు, అన్యులు నీ పొలమును విభజించుకుంటారు. నీ మట్టుకు నీవు అపరిశుద్ధమైన పరదేశిగా చస్తావు. చూడు ఎంత శిక్ష ఇచ్చాడో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదువు. దేవుడు ఇచ్చిన శిక్ష చూడండి. అమస్య పూజారికి మళ్ళీ చదువు. కావున అమస్య, దేవుడు నీతో ఈ విధంగా చెప్పమన్నాడు, నీ భార్య నగరమున వేశ్యమగును. వేశ్యం అంటే ఏంటమ్మా? చూడండి, దేవుడు ఇచ్చే శిక్ష చూడండి. నీ భార్య నగరమున తిరుగుబోతూ అవును, నీ బిడ్డలు పోరు వ్యాధిన చేస్తారు. పోరు వ్యాధి ఉందా ఇక్కడ మన ఊర్లో? పోరు వ్యాధి ఉందా? పోరు వ్యాధి ఉందమ్మా? లేదు ఇక్కడ అసలు. కంచిచర్లో లేదు. పోరు వ్యాధి ఉందమ్మా? వేదుందా? పోరు వ్యాధి లేదా? కొంతమంది ఊరేసుకుంటారు. ఎందుకు? పోరు తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. పోరు వ్యాధి. నీ బిడ్డలు ఆ వ్యాధితో చేస్తారు. నీ భార్య వేశ్యమగును. దేవుడిచ్చే శిక్ష చూడండి. అమస్యకిచ్చే. ఎందుకు? ఆమోసు ప్రవక్తను తిట్టాడు. ఆమోసు అనే ప్రవక్తను తిట్టాడు. ఆయన చేయవలసిన పని చేయకపోగా, పూజారి చేయవలసిన పని చేయకపోగా, నువ్వు తిరిగి వెళ్ళిపో, పొట్టబోసుకో, నీ రాజ్యానికి వెళ్ళిపో అని చెప్పి ఆమోసుని తిట్టాడు. కాబట్టి దేవుడు చూడండి ఎంత శిక్షించాడు. నీ భార్య వేశ్యమగును, అలాగే నీ బిడ్డలు పోరు వ్యాధున చేస్తారు, అలాగే అన్యులు నీ పొలాన్ని పనిచేసుకుంటారు. నీ మట్టుకు నీవు పూజారి వై ఉండి కూడా అపవిత్రమైన పరదేశుల మధ్య చేస్తావు. నువ్వు పూజారి వై ఉండి కూడా రోడ్ల మీద ఎక్కడో దేవుడి గురించి తెలియని వ్యక్తుల మధ్య చచ్చిపోతావు అని చెప్పి దేవుడు కఠినమైన శిక్ష ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈరోజు అమాస్య ఆమోసుని తిట్టడం. ఆమోసు ప్రవక్త ఇదిగో ఇక్కడ ఈ అమాస్య అనే పూజారికి శిక్షనివ్వడం. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ రోజున పరిశుద్ధమైన గ్రంథాలు మనకి ప్రబోధిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం మనం సువార్త పట్టణంలో మనం విన్నట్లుగా దేవుడు జాలలను పిలుస్తూ ఉన్నాడు, చేపలు పట్టేవారిని, అంటని వారిని పిలుస్తున్నాడు. ఇదిగో నేను మిమ్మల్ని చేపలు పట్టేవారిని గానించి ఇదిగో మనుషులు పట్టేవారినిగా పిలుస్తున్నాను, రండి నన్ను వెంబడించండి, నన్ను అనుసరించండి అని చెప్పి ప్రభు సువిశేషములో పిలుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, విశ్వాసులమైన మనం ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకుందాం. ఈరోజు ప్రభు వాక్యాల ద్వారా మనతో మాట్లాడి ఉన్న దేవుని యొక్క సహాయం మనం ఎక్కడి నుంచి పొందామంటే ఇదిగో పునీతుల ద్వారా మనం పొందగలుగుతాం. దేవుని బిడ్డలారా, విశ్వాసులు దేవుని బిడ్డలంగా మనం జీవించాలి, విశ్వాసులంగా జీవించాలి, దేవుని బిడ్డలుగా మారాలి. ఇన్ని పూజలు చూస్తూ ఉంటాం, ఎన్నోసార్లు అంతోని గారిని తాగుతూ ఉంటాం, ఎన్నోసార్లు గర్భగుడిలో నడుస్తూ ఉంటాం. కానీ మనం మారకపోతే, మన ఆలోచన మారకపోతే వృధా అవుతుంది. ప్రియ సహోదరి సహోదరు, ఒకసారి ఒక ఆవిడ చాలా మరిదల సభ్యురాలు, చాలా విశ్వాసురాలు, దేవుడంటే భయం, భక్తి, చాలా పూజ లేకపోతే అసలు ఉండలేదు. కాశీ వెళ్ళా తిరిగి వస్తుంది, వర్షం వచ్చిన, అగాధం వచ్చిన మీద పడ్డా ఆమె పూజ చూడకుండా పడదు. ఒకవేళ ఊరు వెళ్ళినా రాత్రికి రాత్రి తిరిగి వచ్చేస్తుంది, ఎందుకంటే పూజకి వెళ్ళాలి. అంతటి విశ్వాసురాలు. ఒకరోజు ఇంటి పక్క ఆవిడతో గొడవ పెట్టుకుంటుంది, లేకగానే పోట్లాడుతుంది. మరి ఫాదర్ గారు ఆగలేరు కదా, ఆవిడ పోట్లాడుతుందని ఆగలేరు కదా. గంట కొట్టారు, ప్రార్థన చెప్పారు, పితా పుత్రాన్ని సిలువ కొట్టేసి పూజ ప్రారంభించారు. ఈవిడ ఈ గొడవాడే ఆవిడ గుడికి వచ్చేసి చక్కగా పూజలో పాల్గొంది, భక్తిగా పాల్గొంది, దివ్య ప్రసాదం స్వీకరించింది. పూజ అయిపోయిన తర్వాత మరియమ్మ గారిని, జోజప్ప గారిని తాకి ముద్దు పెట్టుకుంది. బయటకు వచ్చింది, స్వామి స్తోత్రం సమని చెప్పింది. ఇంటికి వచ్చేసింది. గొడవాడే ఆవిడతో ఇప్పుడు రావే నీ పని చెప్తానంటుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రార్థన ఎటుపోతుంది, మన ప్రార్థన ఎటుపోతుంది. ఇన్నిసార్లు గుళ్ళోకి వెళ్తున్నావు కదా, ఏది కూడా నిన్ను తాకలేదా, నీ హృదయాన్ని తాకలేదా? ఇన్నిసార్లు దేవుని యొక్క శరీర రక్తాలు స్వీకరిస్తున్నావు కదా, ఏది కూడా ఆ ప్రార్థన శక్తిని ఆపలేకపోతుందా? ప్రార్థన వేరు, నీ జీవితం వేరా? ఆత్మ పరిశోధన చేయండి. ఇంతసేపు గుళ్ళో కూర్చున్నావు, ఇక్కడ కూర్చున్నావు, దేవుని వాక్యాన్ని విన్నావు, ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తావా? దేవుని తీసుకొని వెళ్ళవా? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేయండి. మన ఆలోచనలు మారకపోతే, ఆధ్యాత్మికంగా బలపడకపోతే ఈ ప్రార్థనలన్నీ కూడా నువ్వెన్నన్నా దానము చేయి, ఎన్నన్నా దేవునికి ఇవ్వు, నీ హృదయం మారకపోతే, నీ మనసు మారకపోతే నీ కానుకలన్నీ కూడా వృధా వృధా వృధా. ఆత్మ పరిశోధన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు చక్కటి అవకాశాన్ని మనకిచ్చాడు. చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి వసగుతూ ఉన్నాడు. ఆత్మ పరిశోధన చేసుకుంటూ ఇదిగో దేవుని యొక్క దీవెనలు పొందాలి. దేవుని యొక్క దీవెనలు పొందటానికి మనం ప్రయాసపడాలి. ఎక్కడి నుండి వస్తుంది మనకి సహాయం? ఎవరో మనకి ఇవ్వరు, దేవుడే మనకి ఇవ్వాలి. అందులో ఒక పాట కూడా పాడుతాం కదా, కొండల వైపు నేను కన్నులెత్తి చూశాను, ఎక్కడ నుండి నాకు సహాయము లభించును, కొండల వైపు నేను కన్ను, ఎక్కడ నుండి నాకు సహాయము లభించును. ఎక్కడి నుంచి? కొండల వైపు నుంచి. ఎక్కడి నుంచి వచ్చింది? కొండల వైపు నుంచి చూస్తాం, అక్కడ చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది సహాయం? యావే వలనను నాకు
సహాయము లభించును. ఆయనయే ఈ భువిని ఆకాశము సృజించెను. కొండల వైపు నేను కన్నులెత్తి చూశాను, ఎక్కడ నుండి నాకు సహాయము లభించును. ఎక్కడి నుండి వచ్చిందంట? ఎక్కడి నుంచి? ఆకాశము నుంచి దేవుడు నిన్ను దీవిస్తాడు. భూమిని సృజించింది ఆయనే, ఆకాశాన్ని సృజించింది దేవుడే. నీకు సహాయం రావాలంటే ఎవరో మనుషుల వల్ల రాదు, యావే వలన వచ్చింది. దేవుని రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దేవుడు ఎలా నిన్ను రక్షిస్తాడు? పగటి ఎండ దెబ్బైనను నీకు ఎన్నడు రానియడు. పగటి ఎండ దెబ్బైనను నీకు ఎన్నడు రానియడు. రాత్రిలో చంద్రుని వలనను కీడెన్నడు కలిగించడు. కొండల వైపు నేను కన్నులెత్తి చూశాను, ఎక్కడ నుండి నాకు సహాయము లభించును. కొండల వైపు నేను కన్నులెత్తి చూశాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. తలలు వంచండి, సరస్సులు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా దేవుని మాటలు ఆలకించావు, దేవుని మాటలు స్వరాన్ని విన్నావు. యేసయ్యా, వాక్యాన్ని ద్వారా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. ఇదిగో నీ వాక్యాన్ని వినే భాగ్యం నాకు ఇచ్చావయ్యా. ఈ సందర్భాన్ని సృష్టించినందుకు స్తోత్రములయ్యా. ఈ భాగ్యము నాకు ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. ఈ పరిశుద్ధమైన కార్యములో పాల్గొనే భాగ్యము నాకు ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. ప్రభు, వాక్యాన్ని వినడం ద్వారా ఆనాడు కొర్నేలి గృహములో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, కొర్నేలి వాక్యాన్ని గృహములో ఉన్న వారందరూ కూడా పేతురు గారి వాక్యాన్ని వినడం ద్వారా వాళ్ళు పవిత్రాత్మను పొందారు. కొర్నేలి గృహములో ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని వినటువంటి వారందరూ అన్య భాషలలో మాట్లాడింది అని వాక్యము ద్వారా మాకు తెలియజేస్తున్నాం. ఈ రోజు వాక్యాన్ని విన్న నాతో మాట్లాడండి దేవా. ప్రభా, నాతో ఇంటికి రండి ప్రభా, నాతో నివసించండి ప్రభా, నా ఇంటిలో వెలుగునివ్వండి అయ్యా, నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని కుమరించండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేయండి. అందరూ కూడా తలలు వంచండి, నీ కుటుంబాన్ని సమర్పించి ఈ పరిశుద్ధమైన సమయంలో నీ గృహాన్ని తీసుకురా. ఇదిగో ఆ తల్లి కొడుకు కాపాడుకోవడానికి అంతోని గారి దేవాలయానికి వెళ్ళి ఆ వినతి పత్రాన్ని బలిపీఠం మీద సమర్పించింది, విసిరి వేసింది. అయ్యా అంతోని గారా, నా కొడుకును నీవే కాపాడయ్యా, అంతోని గారా, నా కొడుకు నీవే రక్షించే అని చెప్పి ఆ వినతి పత్రాన్ని బలిపీఠం మీద తీసుకురాసింది. అంతోని గారు ఏం చేశారు? ఆ పత్రాన్ని తీసుకున్నారు, ఇదిగో దీవించారు, తీసుకొని వెళ్ళారు, ఆ కొడుకుని కాపాడారు. ఈరోజు నీవు కూడా ఒక్క నిమిషం పాటు చేతులు జోడించి కళ్ళు మూసుకో. దేవుని బిడ్డ, దేవుని మాట విను, దేవుని మాటలు ఆలకించావు, దేవుని స్వరాన్ని విన్నావు, దేవుని మాటలు ఆలకించావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు, వాక్యము ద్వారా మాట్లాడాడు. ప్రభువా, నా ఇంటికి రండి దేవా. జక్కి ఇంటికి వెళ్ళావయ్యా, ఎలిజబెత్తమ్మ గారి ఇంటికి వెళ్ళావయ్యా, ఇదిగో పాపల ఇంటికి వెళ్ళావయ్యా. నా ఇంటికి కూడా రా ప్రభువా. నా ఇంటికి పడిన పిశాచిని తీసేయండి, నా ఇంటికి పడిన అశాంతిని తీసేసేయండి ప్రభా. నా ఇంట్లో వెలుగునివ్వండి దేవా, నా వెలుగు నా ఇంట్లో రక్షణనివ్వండి ప్రభా. ప్రభా, నా ఇంట్లో శోభనం ఉందయ్యా, సంతానం లేదయ్యా, బాధలు ఉన్నాయ్యా, అనారోగ్యాలు ఉన్నాయ్యా. నీవే నా ఇంటికి రండి తండ్రి, నీ వెలుగుతో దీవించు ప్రభా. నువ్వు దీవిస్తా సాధ్యమంటూ లేదయ్యా, నువ్వు దీవిస్తే సమస్తము కూడా సాధ్యమైన ప్రభువా. ప్రభా, నీ కృపను మాకై కుమరించేది తండ్రి అని ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం పాటు చేతులు జోడించుకోండి. దేవుని బిడ్డ, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు కూడా దేవుని మాటలు విన్నాం, దేవుని మాటలు ఆలకించాం. ప్రభు నీతో మాట్లాడారు, వాక్యము ద్వారా నిన్ను తాకారు,
పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చారు. వినుట ద్వారా, దేవుని వాక్యమును వినుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తి పెరుగుతుంది, పవిత్రాత్మ బలము పెరుగుతుంది. దేవుని మాట విని ప్రార్థన చేయి. ఒక్క నిమిషం పాటు ఇదిగో ఈరోజు దివ్య బలి పూజను సమర్పించమని ఎంతో మంది బిడ్డలు ఈ బలిపీఠముపై సమర్పిస్తున్నారు. వారి ఉద్దేశాలు సమర్పిస్తున్నారు, వారి తలంపులు సమర్పిస్తున్నారు. అవన్నీ కూడా దీవించబడాలి, అవన్నీ కూడా ఆశీర్వాదంగా మారాలి. ఏ ఉద్దేశము కోసమైతే, ఏ తలంపు కోసమైతే ఈ పరిశుద్ధమైన పవిత్రమైన బలిపీఠముపై సమర్పిస్తున్నారో అది నెరవేరాలి. దేవా ప్రభువా, నీ దయగల హస్తాలు చాచండి తండ్రి, నీ కృపగల హస్తాలు చాచండి అయ్యా. నువ్వు నడిస్తే స్థలాలు దీవించబడ్డాయి, నువ్వు తాకితే సవాళ్ళు ఇచ్చాయి. ప్రభువా, నా కుటుంబాన్ని కూడా తాకండి, నా బిడ్డలు తాకండి, వారికి బంగారు జీవితాన్ని దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలు దీవించండి అయ్యా. అనారోగ్యవంతులందరినీ కూడా తాకండి ప్రభువా. ఏ గృహములైతే శాంతి లేదో, ఏ గృహములైతే ప్రేమ లేదో, ఐక్యత లేదో, నీవే ఆ గృహములో వసించండి దేవా. ఆ గృహములో ప్రేమను కుమ్మరించండి. ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి దేవా. ప్రభా, నీ చిత్తమైతే పేరు పేరున ఈ బిడ్డను దీవించండి దేవా. ఆశీర్వదించండి తండ్రి, ఆయుర ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. ఆనాడు హిజ్కియా రాజుకి రోగం వచ్చి చావు బ్రతుకుల మధ్య నీ సన్నిధిలోకి వచ్చి ఏడిస్తే, కన్నీరు కారిస్తే, నువ్వు చేసిన మేలు 15 సంవత్సరాల ఆయుష్ను పెంచావయ్యా. ప్రభా, ఇదిగో ఈ బిడ్డలు కూడా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో కొమ్ముకూడి ఉన్నారయ్యా. ఇదిగో వారి కుటుంబాల కోసం మనవి చేస్తున్నారయ్యా. వారిని దీవించండి, ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించయ్యా. వారి కుటుంబాలు దీవించండి తండ్రి. నిశ్చితమైతే పేరు పేరున ఈ బిడ్డలు దీవించమని, ఆశీర్వదించమని, కాచి కాపాడమని మన ఆదుడును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకి లేపి గట్టిగా చెప్పుదాం హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరలోకం చాలా దూరం ఉంది, గట్టిగా చెప్పుదాం హల్లెలూయా. ఆ నోటికి పట్టినంత పోవాలి హల్లెలూయా. ఆ నోటికి వచ్చిన పాచంతా పోవాలి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన చెడు మాటలన్నీ కూడా పోవాలి హల్లెలూయా. మన మనసు మారాలి హల్లెలూయా. మనకు మంచి హృదయం ఉండాలి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకో
నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. మన స్థితి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును మన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరిస్తే ఈ మనుషులు ఈ వాతావరణమే కనపడుద్ది. దేవుని చూడాలంటే పాపపు కళ్ళు మూసుకోవాలి. భక్తితో ఉందాం, విశ్వాసముతో పాల్గొందాం. దేవుని బిడ్డల కరుణాసాగరులగువో సర్వేశ్వర, నీ ప్రజలు నీకు అర్పించుచున్న ఈ బలి నీకు ప్రీతికరమగునుగాక. దీని ద్వారా వారు పవిత్రతను పొంది తమ ప్రార్థన ఫలములను కూడా పొందగలుగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కువైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుటవి. మమ్మ రక్షించుడగై నువ్వు పంపిన రక్షకుడు అతడై. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ బయలును సంపాదించుట చాచి సేవలో పాటుపడవి. ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవమును నిరూపించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. నేడు పూజలో చేరుకున్నాం. ద్రాక్షరసాలు దేవుని యొక్క పరిశుద్ధమైన శరీర రక్తాలుగా మారే ప్రేషితమైన సమయం. మనం అడిగిందల్లా దేవుడు వసగేటువంటి సమయం. ఎన్నో బాధలు ఉండవచ్చు, సంతానము లేక ఉండవచ్చు, ఇంట్లో శోధన ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, ఎన్నెన్నో శోధనలు వెంటాడుతూ ఉండవచ్చు. దేవుడికి అసాధ్యం అంటూ లేదు.
సమస్తము కూడా దేవుడికి సాధ్యమే. ప్రతి ఒక్కరికి కూడా. మోషే ప్రవక్త యుద్ధానికి వెళ్ళాడు తక్కువ సైన్యముతో, దేవుని మీద నమ్మకంతో. ఏం చేశాడు? మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే తక్కువ సైన్యం ఎక్కువ మంది మీద జయం పొందుతుంది. ఇదిగో ఈ నడి పూజలో నువ్వు మోకరిస్తే అదే జయం జరుగుతుంది నీకు కూడా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటయు నీవే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రోయించి శిష్యులకి చూచుటనేను. మీరందరూ దీనిని తీసుకొని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరం. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా. భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచుటనేను. మీరందరూ దీనిని తీసుకొని పనము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చెందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా. విశ్వాస రహస్యము క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మనలనేంచేయును. లేచెను, క్రీస్తు మహిమతో మనలనేంచేయును.
క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సెవి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరిచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ సేవకులతో కూడా మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. మరి ముఖ్యంగా ఈరోజు పూజా బలిని సమర్పించమని మనవి చేసిన బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును ఆరోగ్యమందును దృఢపరపుము. పూజలు సమర్పించి మరణించినటువంటి వ్యక్తులు దివ్య బలి పూజలో జ్ఞాపకం ఉంచుకున్నటువంటి ఆ ఆత్మలను స్మరింపుడు. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు వారి ఉత్థాన మహిమలో పాల్గొందరుగాక. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు మందరికి దయచూపుడు. దేవుని కన్యతెలుగు మరియ మాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అహాబు రాజు మీద యుద్ధానికి గెలవటానికి వెళ్ళినప్పుడు 450 మంది బాలు దేవతలను గెలవాలని వెళ్ళి ఏలియా ప్రవక్త చేతులెత్తి ప్రార్థన చేశాడు. చేతులెత్తిన ఏలియాను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇదిగో చేతులు చాచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం పాటు మరోసారి నీ కుటుంబానంతటి కూడా ఈ బలి చూపేయటం చెంతకు తీసుకురా. దేవునికి వందనాలు చెబుతూ ఈ అవసరాలన్నీ కూడా ఈ బలిపీఠం మీద సమర్పించు. ఈ అవసరాలన్నీ కూడా జోడించు. అనారోగ్యాలు కావచ్చు, శోధనలు కావచ్చు, వేదనలు కావచ్చు, పాడి పంటలు కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారము కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, ప్రతిదీ కూడా దేవుని ప్రమేయం లేకుండా ఏది ముందుకు వెళ్ళదు. ఒక్క నిమిషం పాటు చేతులు చాచి కళ్ళు మూసుకొని ఇవన్నీ కూడా దేవునికి సమర్పిస్తూ పరలోక ప్రార్థన ద్వారా విన్నవించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి, అన్ని శోధల నుండి, అన్ని ఇబ్బందుల నుండి, వడుదుడుకుల నుండి, ఎదురు దెబ్బల నుండి, యాక్సిడెంట్ల నుండి మమ్మల్ని రక్షించండి దేవా. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును, నిదానమును, ఓర్పును, మంచితనమును మాకు అనుగ్రహింపుడు.
మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనను నిరీక్షించుచుందము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఏలిన వారు మీతో ఉందురుగాక. ఒకరము దేవుడు ప్రసాదించిన సమాధానమును తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మనందరి పాపములను మోసుకొని పోయే దేవాది దేవుడు. ఆ దేవుని విందుకు పిలువబడిన మనమందరము తండ్రులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. నవ్య జీవము ప్రేమ రుధిరమే పరమౌషధం. క్రీస్తు రుధిరమే నవ్య జీవము ప్రేమ రుధిరమే పరమౌషధం. పరలోక ప్రేమ రాజ్యము పరమ తండ్రి నీతిని వెదకు. పరలోక ప్రేమ రాజ్యము పరమ తండ్రి నీతిని వెదకు. పరమ తండ్రి నీతిని వెదకు. పరమ తండ్రి నీతిని వెదకు. దేవుని ప్రేమలో జీవించు, దేవుని ఆత్మతో ఆరాధించు. దేవుని ప్రేమలో జీవించు, దేవుని ఆత్మతో ఆరాధించు. ప్రభు శరీర రక్తం పరలోకాహారం. ప్రభు శరీర రక్తం పరలోకాహారం. ప్రభు జీవ మాటలు పరమ తండ్రి దీవెనలు. ప్రభు జీవ మాటలు పరమ తండ్రి దీవెనలు. రుధిరమే నవ్య జీవము పరమౌషధం. క్రీస్తు రుధిరమే
క్రీస్తు కృపా సత్యములు సాక్షులై వెలగండి. క్రీస్తు రుధిరమే నవ్య జీవము, ప్రేమ రుధిరమే పరమౌషధం. క్రీస్తు రుధిరమే నవ్య జీవనం. ప్రేమ రుధిరమే పరమౌషధం. క్రీస్తు శరీర రక్తములు, 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 క్రీస్తు శరీర
యేసుని ప్రేమ విందు రండి లోకమా ప్రభు యేసుని క్రీస్తుల ప్రక్కలో ఉండే కారిపడి నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టము నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి చేస్తువో నా ప్రార్థనను ఆదరించండి. నీ గాయమ లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని వసతింతునుగాక. ఆమె పరిశుద్ధ పాప గారు పీఠాధిపతులు మన విచారణ స్వామికి ఈరోజు పూజ అర్పించిన తుగున స్వామికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని ఈ పూజా పల్లి పాల్గొన్న ప్రతి ఒక్కరిని వాడ పేరు పేరున దేవత ప్రార్థన సాయంతో వాళ్ళ కుటుంబాల్లో ఆరోగ్యాలు శాంతి సమాధానం దయచూపమని వేసిన స్వామి దీపాలను స్తోత్రముగా ఉత్తరంలో చెప్పము మంగళవారం చెప్పము త్రిత్వ స్తోత్రముడి కొందముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమె ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశింపుకునేవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మ మహిమగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. తట్టుచున్ననా యేసయ్యా నా హృదయ ద్వారము చింత తట్టుచున్ననా యేసయ్యా తట్టుచున్ననా యేసయ్యా రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా స్తుతించుచున్ననాయే